హరి స్వాగతం. దేవనాగరి పాఠమాలలో ఇది 4వ పాఠము. స్వాగతం. మనము మొదలు స్వరాలు నేర్చుకున్నాము. తర్వాత వ్యంజనాలు పూర్తయ్యాయి. ఇప్పుడు దాని తర్వాత సంయుక్తాక్షరాలు తెలుసుకుందాం. సంయుక్తాక్షరాలు అంటే ఏంటి, ఎట్లా రాస్తారు, వాటిని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు నేర్పించిన వర్ణాలని బాగా అభ్యాసం చేస్తేనే ఈ పాఠం అర్థమవుతుంది. ఆ అక్షరాల్ని గుర్తుపట్టడం రాకపోతే మటుకు ఇది రాదు. అందుకే ఒకసారి రెండో పాఠం, మూడో పాఠం వీటిల్లో నేర్పించినవి వ్యంజనాక్షరాలు అంటే హల్లులు, కా నుండి హా వరకు. అవన్నీ కూడా బాగా నేర్చుకుంటేనే వీటిని తెలుసుకోగలుగుతారు. దేవనాగరిలో సంయుక్తాక్షరాలు అంటే మామూలుగా మన భారతీయ భాషల్లో మాత్రమే సంయుక్తాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మనము త రాయాలంటే పొడి అక్షరాల్లోనే రాస్తాం. ఈ విధంగా ఉంటుంది. అదే మనం తెలుగులో రాయాలంటే కా వ్రాసి కాకి తా ఒత్తు ఇస్తాం. ఈ ఒత్తు అనేది ఈ తకారం కాదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏం రాసాము, కా త ఇది రాసాం. సో దీన్ని సగం చేయాలంటే కూడా మనం ఇది వాడతాం. ఇది మామూలుగా మనం రాసి దాన్నే ఈ విధంగా మనము రాస్తున్నాము తెలుగులో. అట్లాగే దేవనాగరిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. సంయుక్తాక్షరము అంటే ఏంటి మొదలు చూస్తే, ఒక రెండు హల్లులు మధ్యలో స్వరం లేకుండా వాటిని జోడిస్తే అది ఒక అక్షరంగా మారుతుంది. అదే సంయుక్తాక్షరం. సంయుక్తము అంటే కలిసి ఉండటము అని. ఇప్పుడు ఈ సంయుక్తాక్షరాలు రాసే విధానము తెలుగు కంటే దేవనాగరిలో భిన్నంగా ఉంటుంది. ఇది మొత్తం కలిపి ఒక 5-6 రకాలుగా మనం వీటిని విభజించవచ్చు. ఎట్లా ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు ఈ అక్షరాలనేవి మనము ఒక శబ్దానికి ప్రతిరూపంగా రాస్తున్నాం. మనము మాట్లాడేటప్పుడు శబ్దం ఎట్లా వస్తోందో దాన్ని మనము ఈ వర్ణాలుగా, ఈ ఆకృతులుగా, ఈ అక్షరాలుగా, ఈ రూపాలుగా మనం వ్యక్తపరుస్తున్నాం. అవునా? ఇప్పుడు దాన్నే అక్షర రూపంలో చేసేటప్పుడు దానికి ఇంకో విడిగా ఒక విధానం ఉంది. అది ఏంటి చూడాలి అంటే ముందు హల్లులైతే మామూలుగా రావాలి. ఒక్కసారి మనం హల్లుల్ని చూసుకుంటే అందులో ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అది ఇప్పుడు ఒకటి మనకు చాలా ముఖ్యమైనది అవుతుంది. ఇప్పుడు ఈ కా ఉంది. ఈ కాలో ఏం జరిగింది అంటే కాతో పాటు ఒక ఆ ఉంది. ఎందుకు? హల్లుల్ని మనము విడిగా వాటిని ఉచ్చరించలేము. వాటిని ఉచ్చరించాలంటే మనకి స్వరాల సహాయం కావాలి అనేది ముందు చూసుకున్నాం కదా! ఇది మర్చిపోకూడదు. మనము కా, ఖ, గ, ఘ, ఞ ఎన్నైతే నేర్చుకున్నామో వాటన్నిటిలో కూడా ఈ విషయం మనం మర్చిపోవద్దు. అందులో ఒక ఆకారం ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఒక గ అనేది ఈ విధంగా మనం రాసాము అంటే అందులో ఆ కూడా ఉంది కలిసిపోయి. ఈ ఆ అనేది దాంట్లో అంతర్లీనంగా ఉండి తీరుతుంది. అవునా? ఇప్పుడు మనము సంయుక్తాక్షరం రాయాలంటే ఈ ఆని తీసేసి ఒక కొత్త ఆకారాన్ని మనం రాస్తాం. అది ఇక్కడ కాన్సెప్ట్. అది ఎన్ని రకాలుగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అదే 5 రకాలుగా జరుగుతుంది. మొదటి రకం. ఇప్పుడు ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలన్నిటికీ ఇప్పుడు మొత్తం హల్లులు ఎన్నున్నాయి? 33 ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ విధమైన ఒకటి పెడితే అది ఆ వ్యంజన శబ్దాన్ని చూపిస్తుంది. అంటే స్వరం లేని వ్యంజన శబ్దాన్ని మాత్రము చూపిస్తుంది. ఈ విధంగా పెట్టిన ఎడం వైపు నుండి కుడివైపుకు తీసిన కింది దారిలో ఉన్నది. అంటే కింది దిశలో ఉన్నది
అంటే పైనుంచి కిందికి ఎడం పక్క నుంచి కుడి వైపుకు వేసిన ఈ ఆకారాన్ని హలంతము అంటారు. హలంతము. హలంతము అంటే ఏంటి అంటే ఒక వ్యంజనాక్షరాన్ని, అంటే ఆతో కూడి ఉన్న ఆ వ్యంజనాక్షరాన్ని ఆ తీసేసినదిగా చేస్తుంది ఇది. ఇది మొదటి రకం. అంటే ఒక అక్షరాన్ని సగం చేస్తున్నాము. ఇంకొక అక్షరం దాంట్లోకి జోడించుకోవాలంటే దాన్ని సగం చేస్తున్నాము. ఇప్పుడు ఒక మొక్కలోంచి ఒక మొక్కకి అంటు పెడతారు. అంటు పెట్టేటప్పుడు కొద్దిగా కొమ్మని కొద్దిగా గీకుతారు. గీకి ఇంకొక కొమ్మని దానికి పెట్టి దానికి ఒక ఒక బట్టనో ఏదోటి గట్టిగా కట్టేస్తారు. అప్పుడు అది ఇది కలిసిపోయి ఇంకొక కొత్త కొత్త ఇదిగా దాంట్లోంచి వచ్చేస్తుంది. దాంట్లో దీంట్లో అతుక్కోపోతాయి. అట్లాగే ఇందులో ఉన్న ఆకారాన్ని తీసేసి దానికి ఇంకొక అక్షరాన్ని ఇప్పుడు మనం జోడించబోతున్నాం. హల్లులు 33 ఉన్నాయి కదా, వాటిల్లోంచి ఏ అక్షరాలకి ఈ విధంగా వస్తుంది అదొకటి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఒకటే సంయుక్తాక్షరాన్ని 2-3 విధానాలుగా రాయొచ్చు దేవనాగరిలో. ఆ రాయటం విధానం కూడా నేను చూపిస్తాను ఎక్కడికక్కడ. దానికంటే ముందు ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంయుక్తాక్షరంలో 2 కానీ 2 కంటే ఎక్కువ హల్లులు కానీ ఉంటాయి కదా, అందులో మనము మొదటి హల్లుని సి అంటే కాన్సనెంట్ అనుకొని C1 అనుకుందాము. రెండో హల్లుని C2 అనుకుందాం. సరేనా? ఇది మర్చిపోవద్దు. ఇంకా C3, C4 కూడా ఉండొచ్చు. మాక్సిమం C5 వరకు ఉంటాయి. అంటే ఒకటి కానీ ఒకటి ఉంటే అది మామూలు హల్లు అవుతుంది. 2 అయితే మినిమం ఉండాలి. ఆ సంయుక్తాక్షరంలో ఇప్పుడు క్త అని తెలుగులో తీసుకున్నాం ఇందాక. క్త తీసుకున్నప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? C1 అనేది ఇందులో క, C2 అనేది త. అట్లాగే త్వ అని తీసుకుంటే C1 అనేది ఇక్కడ త, C2 అనేది వ. సరేనా? ఇది సి అంటే మొదలు ఇందులో మనకు తువ తువ అన్నప్పుడు త మొదలు వినిపించి వా రెండుగా వినిపిస్తోంది కాబట్టి ఇది. తర్వాత వచ్చే అచ్చు దాని మీద వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంది ఆనుపూర్వి కనుక రాసుకుంటే త్ ప్లస్ వ ప్లస్ ఆ, ఇది త్వ. అవునా? ఆనుపూర్వి విధానంలో రాసుకుంటాం. అట్లాగే ఆర్య తీసుకుంటే రియ. రియా అనేది ఒక సంయుక్తాక్షరం. అందులో ఏముంది? ర్ ఉంది, దాని మీద ఆ లేదు. ర్ మీద య ఉంది, య మీద ఆ ఉంది. అట్లాగే పృథ్వీ. థ్వీ తీసుకున్నప్పుడు ఈ విధమైన ఒక ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్తాం మనము? థ్, దాని మీద ఉన్నది వ్, దాని మీద ఏముంది? ఈ ఉన్నది. థ్వీ, పృథ్వీ. ఈ విధంగా మనం తెలుగులో రాసుకుంటున్నాం. అవునా? C1, C2 అనే కాన్సెప్ట్ మర్చిపోకుండా మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు హలంతం పెట్టే విధానం ఇదేం చేస్తుందంటే ఈ C1 ని సగం చేస్తుంది. అటువంటివి ఏమున్నాయి సంస్కృతంలో అంటే ఇది మొదలు టకార. టాకి ఒత్తు ఈ విధంగా చేస్తారు. ట కనుక C1 అయితే ఈ విధంగా అవుతుంది. టా ఠ డ ఢ. ఈ 4 ఇట్లాగే రాస్తారు. సరేనా? ట ఠ డ ఢ. ఓకే, ఇవన్నీ కూడా హలంతం తోటే సగం అవుతాయి. హలంతం తోటి సగం అవ్వటం అంటే దాని అర్థం ఏంటి అంటే మొదటి అక్షరం ఉదాహరణకి టువా. టువా అనేది చేయాలంటే ఈ విధంగా తయారు చేసుకుంటాం. టాని ఈ విధంగా రాస్తాం. సరేనా? ఇది ఒక పద్ధతి. అదయ్యాక ఇంకా వేటికి వస్తాయి ఇవి? క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ. ఛకి కూడా ఈ విధంగానే వస్తుంది. ఛ అక్షరం కూడా సగం చేయాలంటే దానికి పూర్తిగా రాసి, అంటే అక్షరం పూర్తిగా రాసి కింద హలంతం పెడతాం. జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న. దాకి కూడా ఒక్కొక్కసారి ఈ విధంగా రాస్తారు. ద అనేది C1 అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అదే అయితే ఒక విశేషం ఏంటంటే ఇది అన్నిటికీ పెట్టచ్చు.
ఆ రాసే పద్ధతి లేదు కానీ మామూలుగా మనం ఒక అక్షరాన్ని సగంగా చూపించాలనుకుంటే ఇది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సంస్కృతంలో ఒక పదం ఉంది. ఆ తస్మాత్. తస్మాత్ తెలుగులో కూడా అండి తస్మాత్ జాగ్రత్త అంటాం కదా, అది ఎట్లా రాస్తామంటే తస్మా అని రాసి త్ అనే దానికి సగం వచ్చింది కాబట్టి ఈ విధంగా పెడతాం. ఇది సంయుక్తాక్షరం కాదు, కానీ దీన్ని సగం చేయాలంటే చేశాం. ఈ సగం చేసిన దాని మీద ఇంకొక అక్షరం కనుక పడితే తస్మాత్ త్వం అని వచ్చిందంటే తస్మాత్ త్వం. ఆ విధంగా పైన ఇంకొకటి వస్తే అప్పుడు జోడించడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అదే తస్మాత్ అని ఉందనుకో ఉంటే అది రాదు. ఆ తా మీద ఇది హలంతం లేకపోతే దాని మీద ఇంకో సంయుక్తాక్షరం వేయలేం. ముందు ఆ హలంతం వేయాలంటే ఆకారం తీసేస్తేనే ఇంకొక అక్షరం దానికి వచ్చి జోడించుకునే యోగ్యత కలుగుతుంది. ఆ విధంగా ఇంకా బాఫా బాభామ యారా లావా షా సాహా మిగతా అన్నిటికీ ముఖ్యంగా టాఠా డాఢాకి మాత్రం ఈ హలంతం ఉంటుంది, ఛాకి ఒకటి ఉంటుంది. ఇది మొదటి విధానం. హలంతం పెట్టి ఒక అక్షరాన్ని అంటే C1ని సగం చేయటం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రెండో రకం దేవనాగరి వర్ణాలన్నీ కనుక మనం గమనిస్తే, ఇది నేను తొలగిస్తూ ఉన్నాను, మళ్ళీ తర్వాత చివరిలో ఒకసారి చెప్తాను. దేవనాగరి వర్ణాలన్నీ మనం గమనిస్తే మనం ఒక ఫీచర్ చూసాం దీంట్లో. ఉదాహరణకి గా తీసుకుంటే ఒక గీత ఇట్లా వచ్చి ఈ పైన అడ్డు గీత వస్తోంది. అట్లాగే ఘ తీసుకుంటే ఘ ఇట్లా రాసి ఈ గీత రాస్తున్నాము. ఇది రెండో రకము సంయుక్తాక్షరం ఏంటంటే ఈ గీత తొలగిస్తే C1 తయారవుతుంది. ఓకే, ఈ గీతని తొలగిస్తే C1 తయారవుతుంది. ఉదాహరణకి జ తీసుకుంటే ఎందులో ఈ గీత ఉందో ఒకసారి చూద్దాం. అవన్నీ అక్షరాలు నేను ఇక్కడ వరుసగా రాస్తాను, సరేనా? ముందు అవన్నీ రాసుకుందాము, ఆ తర్వాత అవి ఎట్లా సగం చేయాలో చెప్తాను. కాలో గీత ఉంది కానీ మధ్యలో ఉంది, అది మనకు పనికిరాదు. మనకు ఎటువంటి గీత కావాలంటే చివర్లో ఉన్న గీత కావాలి. సో ఖాలో అటువంటి గీత ఉంది, గాలో ఉంది, ఘాలో ఉంది, మాలో లేదు, చాలో ఉంది, ఛాలో లేదు, జాలో ఉంది, ఝాలో ఉంది. ఇది మీరు అక్షరాలు చూసుకుంటూ మీరు తెలుసుకోవచ్చు. జ్ఞాలో ఉంది, తర్వాత టాఠాడాఠాలో లేదు, అణాలో ఉంది, మళ్ళీ టాలో ఉంది, అట్లాగే హలో ఉంది, దాలో లేదు, ధాలో ఉంది, నాలో ఉందా? ఉంది, ప ఉంది, ఫాలో మధ్యలో ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకోము, బాలో కూడా ఉంది, అట్లాగే భాలో కూడా ఉంది, మాలో కూడా ఉంది, యాలో ఉందా? ఉంది, రాలో ఉందా? లేదు, లాలో ఉంది, వాలో ఉంది, షాలో ఉందా? ఉంది, సాలో ఉందా? ఉంది, హాలో మాత్రం లేదు, సరేనా? ఇప్పుడు ఇన్ని అక్షరాల్లో కూడా ఈ కుడివైపు ఉన్న ఒక గీతని మనం అంటే పొడుగాటి గీతని మనం చూస్తున్నాం. ఈ పొడుగాటి గీతని తీసేస్తే, ఈ నిలువు గీతని తీసేస్తే దాని ఒత్తు తయారవుతుంది. ఇది రెండో రకం. రెండో రకంలో ఏమవుతుంది? దాని ఒత్తు తయారయ్యేదానికి ఈ కుడిలో ఉన్న ఈ గీత తీసేయాలి. అంటే ఖ ఒత్తు అంటే ఖ C1 గా ఉన్నది, ఖ్య అనుంది, ఆ ఖ్యాతి అని ఉంది కదా, ఇగో ఇది ఇట్లా ఈ గీత లేకుండా రాస్తే తర్వాతి అక్షరం దీనికి వచ్చి జోడించుకోండి. ఖ్యాతి అన్నప్పుడు ఖ సగం రాస్తే యా ఈ విధంగా జోడించుకుంటాం, సరేనా? ఇది ఖ్యా. సో ఇది ఒక్కొక్కసారి ఇట్లా కూడా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు ఖ్యా. ఇది ఖ ఒత్తు. ఇప్పుడు గా ఒత్తు ఏం చేయాలి? గీత తీసేయటమే అంతే. ఓకే, సో ఇది గా. ఆ తర్వాత ఇది ఘ.
ఇది చ అంతే. పైన గీత అంతవరకు పెట్టేసేయాలి. తర్వాత అక్షరం ఇక్కడ వస్తుంది కదా అది. తర్వాత చ, ఝ, య, ణ, త. ఇవన్నీ C1s మర్చిపోవద్దు. ఇవన్నీ C1 గా ఉండి అంటే ఇది మారి పక్కన అక్షరానికి చోటు ఇస్తోంది అనమాట. పైన గీత మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అక్షరం కంటిన్యూ అవుతుంది అక్కడ తర్వాత, అందుకని. ఈ విధంగా గీత తొలగించినప్పుడు పక్కది అప్పుడు ఈ ఒత్తు ఏర్పడుతుంది. వీటన్నిటికీ అంతే, ఇంకేమి అసలు వేరే కొత్త రూలే లేదు దీనికి. యా C1 గా చాలా తక్కువ ఉంటుంది. వాయువాది కోణేషు చ అని ఒకటి రాముడి పద్యంలో ఒకటి వస్తుంది. రాముడిది రామాయణ ప్రార్థనలో వస్తుంది. వాయువాది కోణేషు చ అని వస్తుంది. లా కూడా అంతే. లా ఈ పక్కన గీత తీసేసి వా, బ లాగానే వా, అట్లాగే ష. ష C1 గా ఇంకొక రకంగా కూడా ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను. 2-3 రకాలుగా రాయొచ్చు ఒక్కొక్క దాన్ని. ఇక్కడ తోటి మనకి గీత తొలగించి అంటే నిలువు గీత తొలగించి చేసే ఒత్తులన్నీ మనం ఒక చోట రాసుకున్నాం. మీరు కూడా రాసుకోండి. వీటిని గుర్తించడం చాలా సులువు. అక్షరాన్ని చూస్తూ కూడా మనం దీన్ని చెయ్యొచ్చు. అక్షరం కనుక బాగా వచ్చేసిందంటే మన కళ్ళులన్నీ రాయటం బాగా వస్తే ఈ ఒత్తులు రాయటం చాలా సులువు. ఇవి C1లుగా ఉన్నాయి. తెలుగులో మనము ఇందాక క్త అని మనం రాసినప్పుడు మొదటి అక్షరమేమో పూర్తిగా రాసాం, రెండో అక్షరాన్ని మనం ఒత్తుగా చేసామా అంటే ఇందులో C1 ఫుల్ ఉంది, C2 హాఫ్ ఉంది. అవునా? అంటే C2 అక్షరం షేప్ మారింది. అట్లాగే వ్య అని రాసినప్పుడు కూడా వ అనేది పూర్తిగా రాస్తాం, అది C1. వ్య, వ, య, వ మొదలు రాసాం, కానీ యాని మనం ఒత్తుగా రాస్తాం. సంస్కృతంలో అట్లా ఉండదు. ఇది తెలుగు సంస్కృతానికి చాలా ముఖ్యమైన తేడాగా ఉన్నది. సరేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అదయ్యాక ఇప్పుడు తర్వాత ఇంకొక రకం చూద్దాం. ఈ రకం బాగా అలవాటు అయిపోయింది కదా, ఇది బాగా సులువుగానే ఉంటుంది. ఇందులో పెద్ద కష్టమైనవి ఏం లేవు. సరేనా? ఇది మొదటి రకం అయిన తర్వాత ఇది రెండో రకం అయిపోయింది. రెండో రకం అయిపోయిన తర్వాత మూడో రకం. అవి ఎట్లా ఉంటాయంటే ఇప్పటిదాకా మనం C1 చేసాం కదా, ఇప్పుడు C2లో కొన్ని మారుతాయి. C2లో మారేవి ఏమైతాయో చూద్దాం. ఒక్కసారి మనం దీన్ని సేవ్ చేసుకుందాము. ఈ విధంగా అది తయారైంది. తయారయ్యాక ఇంకా ఎన్ని రకాలు ఉంటాయో ఏముంటాయో చూద్దాం. ఇప్పుడు C2 మోడిఫైడ్ చూద్దాం. C1 మోడిఫైడ్ చూసాము, అది తెలిసిందే కదా. ఇప్పుడు క మీద కాదు గ మీద వా వేయాలి. సో గ సగం రాసి వా పూర్తిగా రాస్తామన్నమాట. వా, గ్వా, ఈ విధంగా ఉంటుంది. ఋగ్వేద అని ఉంటే సో ఋగ్వేద, రు రాసి ఋగ్ వేద, ఈ విధంగా రాస్తాం. చెప్పాను కదా, సంయుక్తాక్షరం పూర్తయిన తర్వాత చివరిలో అచ్చు వస్తుంది. ఇక్కడ ఏ అనేది అచ్చు. ఈ విధంగా ఎట్లా ఉందంటే ఇందులో గ సగము, వ సగము, దాంతో పాటు దాని మీద అంటే వ పూర్తిగా ఉందంటే దాని మీద ఏ అనేది వచ్చింది. ఓకే, ఇది రాశాను. ఇవి గుణితాక్షరాలు మళ్ళీ నేర్పిస్తాను. మొదలు సంయుక్తాక్షరాలు నేర్చేసుకుందాం. ఉదాహరణలు మీకు అన్ని కలిపి నేను ఇస్తాను. సరేనా? ఇప్పుడు C2 మోడిఫికేషన్. C2 మోడిఫై అయినప్పుడు కొన్ని అక్షరాలకి C2 రెండో హల్లు ఉంది కదా, అంటే సంయుక్తాక్షరంలోని రెండో హల్లు మారుతుంది.
అది ఎట్లా మారుతుంది అంటే ఉదాహరణకి ద ఉందనుకోండి, మనం ద తీసుకోలేదు ఇందాక, ద తీసుకోలేదు. ఇప్పుడు ద మీద ఏదన్నా ఒత్తు వేయాలి అంటే మనం ద ప్లస్ ద్వార అనే పదం ఉంది, దకి వ వేసుకోవాలి మనం. అప్పుడు ఈ వ C2 కదా, ఈ వ ఏంటి, ఇది C2, C1 ద, C2 వ. ఇప్పుడు ఏమైతోంది, ఈ ఈ వా వెళ్ళి దా కింద చేరుతుంది. సో దాకి ఈ విధమైన ఒక వా రాసుకుంటాం. ఇది రెండో రకం. అంటే C2 మారుతోంది. C2 వచ్చేసి మొదటి దాని కిందికి, అంటే మొదటి అక్షరం పూర్తిగా ఉంది, దాదాపు మన తెలుగు లాగానే ఇది. దాని మీద దీర్ఘం వస్తుంది. సరే, అది తర్వాత చూద్దాం. ద్వా, ఈ విధంగా అద్వైత, ద్వారా, ద్వంద్వ, అందులో అటువంటి వాటన్నిటిలో ఇట్లా వస్తుంది. అట్లాగే దా మీద మా రావాలి. ఇప్పుడు మా C1 గా ఉంటే ఈ విధంగా మారి మా మీద లా వస్తే మ్లానా అటువంటి శబ్దాలు ఇట్లా తయారవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం మాని C2 గా వాడుతున్నాం. అదే ద, పద్మ అనే శబ్దం చాలా ప్రసిద్ధమైంది, కమలము అనే అర్థంలో ఉన్నది. దుమ అని తీసుకుంటే అప్పుడు దాన్ని ఎట్లా రాస్తామంటే ద రాసి ఈ మా దీని కింద నుంచి వెళ్ళి ఇట్లా కూర్చుంటుంది. సరేనా? మామూలుగా అయితే ఈ దుమాని ఇట్లా కూడా రాయొచ్చు. ద మీద నేను చెప్పాక ఈ హలంతం ఎక్కడన్నా వాడచ్చు, కానీ సంస్కృతంలో అక్షరాలు కలిసిపోతాయి దేవనాగరిలో. అందుకనే ఈ దుమా అనేది దీన్నే తిప్పి ఇట్లా రాస్తారు. కొంతమంది దీనికి యాంగిల్ కూడా ఇస్తారు, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేదేమీ లేదు. దుమా తర్వాత యా ఒకటి C2 గా మారే అక్షరాల్లో, C2 గా మారే అక్షరాల్లో ఒకటి వా, ఆ తర్వాత ఒకటి మా, ఇంకోటి యా కూడా మారుతుంది C2 గా. ఎట్లా అంటే పద్య, ధ్య ఉంది కదా అది, ఆఢ్య, ఢ్య తీసుకుందాం ఫస్ట్. ఢ అనేది ఇట్లా ఉంది కదా, ఇందులో ఎక్కడా స్థానం లేదు. అంటే ఇంకొక అక్షరం వచ్చి కూర్చోటానికి. అప్పుడు ఏం చేస్తాం, ఇగో ఇట్లా మారుతుంది యా. ఇవి కూడా మనం ప్రింట్ లో చూస్తూ ఉంటాం. యా ఏం చేస్తే మామూలుగా యా రాసే విధానం ఏంటి, ఇట్లా రాసి ఇది ఈ అడ్డుగీతకి తాకి ఉంటుంది. కానీ ఇక్కడది అడ్డుగీతని తాకదు, ఎక్కడా తాకదు. ఇంకా కొంతమంది ఎట్లా రాస్తారంటే దీన్ని స్ట్రైట్ గా పెట్టి ఇట్లా తీస్తారు. ఇది కూడా సరైనదే, ధ్యా. ఈ విధంగా ఉంటుంది. అట్లాగే ఇంకొక ఒత్తు ఏంటంటే నా ఒకటి కిందికి వెళ్ళిపోతుంది. దా మీద నా కూడా చూపిస్తాను, కా మీద నా చూపిస్తాను. క మామూలుగా రాస్తామా, దాని కింద ఈ విధంగా నా పెడతారనమాట, కనా కనా. ఓకే. అట్లాగే ఇంకా ఆమ్నాయ అనే ఒక పదం ఉంది. ఆమ్నాయ, మా మీద నా ఈ విధంగా పెడతారు. సరేనా? నా కూడా ఈ విధంగా ఇవన్నీ రాసుకోవాలి. C2 గా మార్పు చెందే అక్షరాలు ఏమేంటి అంటే వా, మా, యా, నా మారుతూ ఉన్నాయి. ఇంకా కూడా మారుతాయి, కానీ అవి చాలా ఎక్కువగా మారిపోతాయి. అవి మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇంతవరకు రాసుకోండి. ఈ 4 అక్షరాలు C2 గా కిందికి వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కిందికి వెళ్తోంది లేదా పక్క నుంచి ఇట్లా జోడించుకుంటుంది. యా ఉన్ను మా పక్క నుంచి జోడించుకున్నాయి, నా ఉన్ను వా కిందికి వెళ్ళిపోయాయి. ఈ విధంగా C2 మారేది. ఇది మూడో రకం. C2 మారేదే ఇంకొక రకం చూద్దాం. ఇంకొక రకం ఎట్లా ఉంటుందో, C2నే మారుతుంది కానీ ఇంకొక రకంగా మారుతుంది. అది ఎట్లా అంటే C2 కాదు, C1 గా మారేది చూద్దాం. C1 గా మారే అక్షరాలు 2 ఉన్నాయి కనీసం. ఒకటి హ, ఇంకొకటి ఒకటి ఇంకొక రకం. ఇప్పుడు 4వ రకం చూపిస్తున్నాను. 4వ రకంలో హుక్ అక్షరాలు, హుక్ లాగా ఉన్న అక్షరాలు మనకు 3 ఉన్నాయి దేవనాగరిలో. ఏంటేంటి అవి అంటే ఇది 4వ రకం. క, హ, హ. ఈ 3 మనకి ఒక హుక్ లాంటి షేప్ కనిపిస్తోంది. ఎక్కడ కనిపిస్తోంది? ఈ ఆకారం. ఇది, ఇది, ఇది. ఈ అక్షరాలు ఏం చేస్తాయంటే ఇవి పక్కదాంతో కలవాలన్నప్పుడు C1 గా ఉన్నప్పుడే, ఇవి C1 గా ఉన్నప్పుడే ఏం చేస్తాయంటే
వీటి హుక్ ని స్ట్రైట్ గా చేసేసుకుంటాయి. అంటే ఇప్పుడు కా ఉందంటే ఇట్లా, దీని మీద ఇంకొక అక్షరం క్య, వాక్య, ఈ విధంగా వస్తుంది. మరి ఇంత స్ట్రైట్ కూడా ఉండక్కర్లేదు, కొంచెం ఇది కూడా ఉండొచ్చు, కొంచెం వాక్య. క మీద లా వేసుకోవాలంటే విక్లవ, క్ల, క్లమ, ఈ విధంగా. అట్లాగే ఫా మీద ఏమున్నాయి, ఫా తోటి అక్షరాలు చాలా తక్కువ ఉన్నాయి, అయినా కూడా ఫ్య అనేది వేసుకుంటే ఇట్లా రాసుకుంటారు. ఓకే, మళ్ళీ ఫా మీద నా రావాలంటే అదేమీ అవసరం లేదు, అది రెండు రకాలుగాను రాయొచ్చు. ఇట్లా రాయొచ్చు, లేదా దీని కింద ఇట్లా కూడా పెట్టచ్చు. అంటే ఫ రాసి ఫ కింద ఈ విధంగా కూడా పెట్టచ్చు. అది వేరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ హుక్ మారింది. ఇక్కడ దీని పక్కన ఉన్న ఒక హుక్ షేప్ ఉంది కదా, ఆ కర్వ్, ఆ వంపు తిరిగి ఉంది కదా, ఆ వంపు తిరిగి ఉన్నది మారింది. హా ఇట్లా మార్చామా, హా ఇట్లా మారుస్తామంటే హాని కూడా ఇట్లా స్ట్రైట్ చేస్తామా. హా 2-3 రకాలుగా ఉంటుంది. హా C1 గా ఉన్నప్పుడు 2-3 రకాలుగా మారుతుంది. దీని మీద మనము లా వేస్తాం. ఓకే, ఇది ఇట్లా. ఇంకొక రకము కాంబినేషన్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా C2 గా, ఇప్పుడు C2 లా కదా, హా మీద హా కాంబినేషన్స్, రా కాంబినేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి. ఇది ఇట్లా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది రెండో రకంలోకి వెళ్ళిపోతుంది. ఇది హుక్ కూడా స్ట్రైట్ అయింది, ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఉంటుంది. అంటే ఈ హుక్ ఇట్లా కూడా ఉంటుంది, దాని లోపలికి ఆహ్వాన, దాని లోపలికి వా కూర్చుంటుంది. అట్లాగే అణ ఉంటే అణ పూర్తిగా రాస్తారు ఇట్లా, ఈ విధంగా. అపరాహ్న అని ఉన్నప్పుడు నా పూర్తిగా రాస్తారు, అట్లాగే వా పూర్తిగా రాస్తారు, లా పూర్తిగా రాస్తారు. ఈ విధంగా హా కంజంక్ట్స్ ఇట్లా ఉంటాయి. హా తోటి కొంచెం స్టోరీ వేరేగా ఉంటుంది, ఇది ఉపవిభాగంగా తీసుకోవచ్చు. ఇట్లా రాసినా కరెక్టే, లేదా హాది దీన్ని స్ట్రైట్ చేసి, గీత మరీ పొడిగైపోయింది, హాని స్ట్రైట్ చేసి అపరాహ్న ఇట్లా కూడా రాయచ్చు. ఇది కూడా తప్పు కాదు. అంటే హా C1 నాట్ C2. ఇప్పుడు నా C2 ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ లోపల కూర్చుంది. అట్లాగే హన, అహ్న అని ఉంటే ఈ విధంగా కూడా తయారవుతుంది. చిహ్న అని ఉన్నప్పుడు నా ఇట్లా తయారవుతుంది. దాన్నే మనము ఈ విధంగా కూడా రాయొచ్చు, చిహ్న. ఇది కూడా చిహ్న. బ్రహ్మ, బ్రహ్మ అంటాం కదా, అది కూడా రెండు రకాలుగా రాయొచ్చు. ఇట్లా రాస్తే ఇప్పుడు చెప్పుకుంటున్న విధానం. అదే ఇట్లా రాసి దీని లోపల మా పెట్టి దీన్ని క్లోజ్ చేస్తే కూడా బ్రహ్మ, ఇది కరెక్టే. ఇంకొకటి ఇది తిరిగి ఇట్లా అయ్యి ఇట్లా వస్తుంది, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ మాలో ఈ పార్ట్ పోయింది, పోయి మిగతా పార్ట్ రైట్ సైడ్ పార్ట్ ఉంది. సో ఇది కూడా బ్రహ్మ, అది కొంచెం స్ట్రైట్ కూడా రాస్తారు ఇట్లా, బ్రహ్మ, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇవి రెండు రకాలుగా కూడా ఉంటాయి. హా కంజంక్ట్స్ హా C1 గా ఉన్నప్పుడు ఈ విధంగా రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఇది ఒక విధానం. ఇది 4వ రకం చేంజ్, ఇది చెప్పుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రకం చెప్తాను. ఇందులో ఏమవుతుందంటే రా కంజంక్ట్స్ చూద్దాం. రా కంజంక్ట్స్ చాలా వేరేగా ఉంటాయి. రా తోటి రా C1 గా ఉన్నప్పుడు, మనకు C1 C2 కాన్సెప్ట్స్ రెండు ఉన్నాయి కదా, C1 C2. అక్షరం ఏది, ఇది. అసలు రా పూర్తిగా మారిపోతుంది. C1 గా ఉన్నప్పుడేమో అది గీత మీద ఇట్లా వస్తుంది, ఇంకే అక్షరం గీత మీద రాదు, రా ఒక్కటి పైకి వస్తుంది. C2 గా ఉన్నప్పుడు గీతకి కింద ఇట్లా వస్తుంది. ఇందాక నా ఒత్తు చూసాం కదా, నా C2 గా ఉన్నప్పుడు ఎట్లా మారిందో ఇది అట్లా మారుతుంది. ఓకేనా. రా అంటే ఇట్లా ఎడం పక్కకి కింది వైపుకి ఈ విధంగా గీస్తాం. హలంతమేమో ఇటు సైడ్ ఉంటుంది, రా ఒత్తేమో ఇట్లా కిందికి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తా. అర్క, అర్క అంటే సూర్యుడు. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు క రాసి ఇగో ఈ విధంగా, అంటే మనం ముందు అది రాయలేం కాబట్టి ముందు C2 క, అర్క, 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 ఈ విధంగా ఒక ఇది పెడితే ఈ మీద వచ్చింది కదా, అది, ఇది అర్క. ఆర్త, ర రాసి కింద త రాస్తాం, ఆర్త, అర్త, అర్త. సో దీన్ని మనం మొదలు చదవాలి, సరేనా. ఇదొకటి. ర C1 గా ఉన్నప్పుడు. ఇప్పుడు ర C2 గా ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం.
ర C2 గా ఉన్నప్పుడు ఏం రాస్తాము అంటే ఇదే క తీసుకుందాము. కకి ఈ విధంగా ఎడం వైపుకి ఒక గీత వస్తుంది. క్ర అక్రమ విక్రమ క్ర క్రమ క్ర. అట్లాగే త్ర త రాసి దాని లోపల ఈ విధంగా వస్తుంది త్ర. ఇది C2 అన్నమాట. త్ర. నమ్ర అని ఒక పదం ఉంది. ఆమ్ర అంటే మామిడికాయ మ్ర. ఈ విధంగా వస్తుంది. సరేనా? ఇదొకటి. ఇందాక మనము దాంట్లో లా కూడా చేర్చుకోవాలి. C2 కిందికి వెళ్ళిన దాంట్లో ఒకటి లా కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే లా ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇంకా ఈ విధంగా కూడా రాయొచ్చు. రెండు సరైనవే. మ్లా అనేది మా సగం రాసి లా పూర్తిగా రాసిన లా కరెక్టే C1 C2. అదే మా పూర్తిగా రాసి లా కిందికి కూడా రాయొచ్చు. కాబట్టి ఇందాక నా అవి రాసుకున్నాం కదా, అందులో లా కూడా రాసుకోండి. లా కూడా అందులోకి చేరిపోతుంది. ఈ విధంగా రా కంజంక్ట్స్ ఇట్లా ఉంటాయి. ఇది ఇంకొక రకం. C1 గా రా వేరేగా ఉంటుంది, C2 గా వేరేగా ఉంటుంది. అంతే, ఇంకొక రూపం లేదు రాకి. ఈ విధంగా రాయకూడదు. క్రమ అంటే ఈ విధంగా రాస్తారు కొంతమంది, ఇది చాలా తప్పు. ఆమ్ర అంటే ఈ విధంగా రాస్తారు, ఇది చాలా తప్పు. ఇట్లా రాయకూడదు, అట్లాంటి పద్ధతే లేదు అసలు. ఈ విధంగా ర కంజంక్ట్స్ పూర్తయిపోయాయి. ర కంజంక్ట్స్ పూర్తయ్యాక తర్వాత రకం ఎట్లా ఉంటుంది? C1 గా మారే ఇంకొక అక్షరం ఉంది, అది ష. సరేనా? C1 గా మారే అక్షరము ష ఒకటి ఉంది. ఆ ష ఎట్లా రాస్తారంటే, మామూలుగా మనం ష ఎట్లా రాస్తాము? రెండు రకాలుగా రాస్తాము. ఒకటి ఇది, ఒకటి ఇది. కానీ ష C1 గా ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే దాని రూపాన్ని ఈ విధంగా మార్చుకుంటుంది. ఈ విధంగా మార్చిన దాని మీద C2 ఇట్లా వస్తుంది. సరేనా? అశ్వ. శ్వ. శ్రీ అంటే లక్ష్మి కదా, ఇగో ఈ విధంగా శ్ర. ఆశ్రమ శ్ర. ఇది గుర్తుపట్టడం జనాలకు చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటుంది కొంచెం. ఇది మరి ఇట్లా వంపు, ఇట్లా కూడా కొంతమంది కొద్దిగా వంపు తిప్పి రాస్తారు. ఇది కూడా పర్వాలేదు, రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. అశ్వ. సో ఆశ్వలాయన. సో శ్వ ఈ విధంగా ఉంటుంది. ఇది ష C1 గా మారేది. ఇందాక హ చెప్పాను కదా, అది కూడా ఈ విభాగంలో వేసుకోవచ్చు. హ C1 గా మారేది, దాని హుక్ అది కూడా ఇంట్లో వేసుకోవచ్చు కావాలంటే. హుక్ లాగా ఉండే దాంట్లో కూడా వేసుకోవచ్చు, C1 గా మారే దాంట్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత రకము, ఇది చాలా కష్టమైంది, అన్నిటికంటే క్లిష్టమైనది ఒకటి ఉంది. అందులో ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే కనీసం ఒక అక్షరాన్ని మనం గుర్తుపట్టగలుగుతున్నాం. ఉత్త రేఫ తప్ప, అంటే రా తప్ప మిగతా అన్నిట్లో మనం అక్షరాన్ని గుర్తుపట్టగలుగుతున్నాం. కానీ వీటిల్లో అసలు మనం అక్షరాన్ని గుర్తు కూడా పట్టలేం. అంటే ఒక నూతనమైన ఇంకొక అక్షరం తయారవుతుంది. అందులోకి వచ్చేవి ఇప్పుడు మనకు మామూలుగా అక్షరమాలలో నేర్పించేవే ఉంటాయి. మీకు ఇది మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది విడి అక్షరం అనుకుంటారు. కానీ కాదు, ఇది సంయుక్త అక్షరం. క్ష. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే C1 C2 కలిపి కొత్త షేప్ తయారైపోయింది. అసలు దీన్ని మనం గుర్తు కూడా పట్టలేము. కావును షావును దాని మీద ఆ. ఓకే. అట్లాగే త్ర. ఇందాక త్ర వేరే విధంగా మీకు రాసి చూపించాను కదా, దాని కొత్త సంయుక్తాక్షరం ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి? యాక్చువల్ గా త ప్లస్ ర ప్లస్ ఆ. ఈ కింద గీత ఉంది కదా, అది రావత్తు. ఈ పై గీత ఉంది కదా, అది త. అంటే తలో ఈ భాగం ఉంది కదా, ఇంతే అన్నమాట, ఇదే ఉంటుంది. సరేనా? కాబట్టి అది త్ర అయింది. అట్లాగే జ్ఞ. జ్ఞలో ఏమేమి ఉన్నాయి? ఇది చాలా మంది తప్పు పలుకుతారు. జ మీద జ్ఞ ఉంది. జ జ్ఞ ఆ. ఇప్పటి నుంచి రాయను, అండర్స్టూడ్ కాబట్టి ఇంకా రాయను. జ జ్ఞ. ఓకే. ఇది జ్ఞాన అని పలకాలి. జ పలక. కొంతమంది జ్ఞాన అంటారు, కొంతమంది జ్ఞాన అంటారు. యాక్చువల్గా అదంతా తప్పు. దాన్ని జ్ఞాన జ్ఞాన అనాలి. గ అనకూడదు, జ పలకకూడదు. జ్ఞాన జ్ఞాన ఆ విధంగా పలకాలి. కొంతమంది దిన్యాన అంటారు, ద కూడా అనకూడదు. తర్వాత ఇంకొకటి
క్షత్ర ఇంకా విద్య అనే దాంట్లో ఇది ఈ షేప్ కూడా ఒకటి చూస్తుంటాం. కొంతమంది తెలియని వాళ్ళు దీన్ని ధ అనుకుంటారు. ఇది ధ కాదు. ధ అయితే ఇట్లా చుట్టి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది వేరేగా ఉంది, ఇక్కడ చుట్టి లేదు కదా. యాక్చువల్ గా ఇగో ఈ పార్ట్ ద, ఇందులో ఉన్న ఈ పై గీత, నిలువు గీత ప్లస్ ఇంత పార్ట్ వరకు ద, ఇది యా. సో ద యా కలిపి ఈ విధంగా తయారైపోయాయి. ఓకేనా. దలో పార్ట్ ఇగో ఇంతవరకే, ఇంత ఈ కింద తోక పోయింది దాకి, ఆ చుట్టు కూడా పోయింది. తర్వాత యాలో ఈ పై పార్ట్ పోయింది. సరేనా. ద ఉన్ను య, ఈ యా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. రాసి చూపిస్తాను. ఇగో ఇది యాక్చువల్ గా యా. ఇగో ఈ పార్ట్ ఏమో యా, ఈ పార్ట్ ఏమో ద. ఇది ఇగో ఈ పార్ట్ లేదు, యాలో ఈ పార్ట్ లేదు, యాలో ఇది లేదు. ఓకే. ఇంతవరకు ఇక్కడి నుంచి ఉంది అది. సో దియ, దియ అయిందా. దియ అయిన తర్వాత అంతే, ఈ 4 అక్షరాలు మనకున్నాయి. మిగతావన్నీ నేర్పించేశాను. సరేనా. ఆ విధంగా C1 C2 వాటిని మాడిఫై చేసుకుంటాం. సరే, ఇది అయిపోయాక మనకి ఇంకొక, ఇదంతా క్లియర్ కదా, ఇంతవరకు స్పష్టంగానే ఉంది కదా. దీన్ని మనము ఇది ఇంకొక ఇది తీసుకుందాము. సేవ్ యాజ్ చేస్తాను. ఇదైంది. ఇప్పుడు మనము దీని 3 అక్షరాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇప్పటివరకు మనం అన్ని 2 అక్షరాలు చూసాం కదా. C1 C2 అయిపోయింది. ఇప్పుడు మనము C1 C2 C3కి వెళ్దాం. C3కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాయంటే స్త్ర తీసుకుందాం. అస్త్ర దాంట్లో ఏమేమి ఉన్నాయంటే స, త, ర. ఇప్పుడు ఇందులో అస్త్ర అని తీసుకుంటే ఇది తీసేద్దాం రా మీద. అప్పుడు ఏమైతుంది, స రాసి సగం రాసి ఈ త్రా ఉంది కదా, అది ఇట్లా రాస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే స రాసి త రాసి ఈ విధంగా కూడా రాయొచ్చు. రెండు కరెక్టే. స్త్రీ రాసేటప్పుడు కూడా ఇట్లాగే రాస్తారు. రెండు కరెక్టే, తప్పేం కాదు. తాలో రా పెట్టచ్చు, లేదా త్రాని కూడా ఇట్లా రాయొచ్చు. అట్లాగే ఇంకేమున్నాయి, క్షయ అని ఉందనుకో, క్షయ. సో క్ష రాసి దాని మీద య. సో యా ఒత్తు 2 రకాలుగా రాయొచ్చు. మామూలుగా క్షలో ఈ గీత ఉంది కానీ గీతకే జోడించుకుంటుంది, లేకపోతే ఇట్లా రాస్తారు. ఏదైనా పర్వాలేదు. ఆ విధంగా 3 అక్షరాలు అంటే 3 అక్షరాలు ఇట్లా. అట్లాగే క్త్వ, అట్లాగే ఒకటి క్త అనే ఒత్తు కొత్తగా ఇందాక చెప్పిన దాంట్లో జ్ఞాత్ర అవన్నీ చెప్పాను కదా, దాంట్లో ఇంకొకటి జోడించుకోవాలి. త మీద క మీద త. సో క మీద త అని ఇట్లా కూడా రాస్తారు. ఇది ఒకటి ఉంది. వక్త అని ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఇది క గీత అన్నమాట. ఇది త, ఇది రాసి ఈ నిలువు గీత పెట్టి ఒక హుక్కు పెట్టేస్తే ఇది రక్త. రక్త అని రాయాలంటే ఇట్లా రా. ఇది కా పార్ట్, ఇది కా పార్ట్. అంటే ఈ గీత ఉంది కదా, ఈ గీత కా పార్ట్, ఈ హుక్ కా పార్ట్, ఇది త. ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. ఇది కూడా ఇందాక అజ్ఞాత్ర వాటితో పాటు రాసుకోవచ్చు. ఇది కూడా గుర్తుపట్టడం చాలా కష్టం. ఇందులో క్త్వా అని ఉంటే, క్త్వా అంటే ఉక్త్వా ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది రాస్తారు, దీని లోపల వా పెడతారు. ఉక్త్వా అని ఉంటే ఇది మామూలుగా రాసి, ఇది రాసి ఇక్కడ క పెట్టి దీర్ఘం పెడతారు. ఉక్త్వా. లేకపోతే మనకు అదంతా అక్కర్లేదు అనుకుంటే శుభ్రంగా ఇట్లా రాసినా తప్పేం కాదు. ఇట్లా కూడా రాసుకోవచ్చు. క్త్వా ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు, తప్పేం కాదు. ఈ విధంగా. అట్లాగే ఇందాక చూపించిన దుమా అవన్నీ కూడా ఇట్లా కూడా రాయొచ్చు, లేదా ఇట్లా కూడా రాయొచ్చు. దుమా తప్పేం కాదు. కలిపి రాస్తే బాగుంటుంది. అంటే ఇంటెలెక్చువల్ ఇవన్నీ కూడా దేవనాగరి స్క్రిప్ట్, దేవనాగరి లిపి ఏదైతే ఉందో అది మనని ఇంకా ఇంటెలిజెంట్స్ గా తయారు చేస్తుంది. చాలా మంది ఏంటంటే ఈ మధ్య
కొద్దిగా 2-3 స్టెప్స్ ఉన్నాయి దాంట్లో అంటే బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాంప్లికేట్ అని తిట్టుకుంటున్నారు. కాంప్లికేట్ కాదు. ఎంత కాంప్లెక్స్‌గా ఉంటే మన బుద్ధి, మన బుర్ర అంత ఉన్నతంగా, అంత దాన్నేమంటారు, వికసితంగా తయారవుతాయి. సంయుక్తాక్షరాలు దేవనాగరిలో ఉన్నది ఆ విధంగా మన భారతీయ భాషల్లో ఉంటాయి తప్ప ఇంకా వేరే భాషల్లో ఉండవు. అక్కడన్నీ పొడి పొడి అక్షరాలే. ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకుంటే అన్ని ఏ, బి, సి, డి అని స్టార్ట్ అవుతాయి కదా! ఇవన్నీ అంటే ఏది రాయాలన్నా డెస్క్ అని రాయాలంటే డిఈఎస్కే డెస్క్. ప్రాంప్ట్ పిఆర్ అంతే ఇదే. కానీ మనకు ప రాసి ర రాయము. మనం ఏం రాస్తాం? ప రాసి దాని కింద రా పెడతాం. ఏం చెప్తారంటే దేవనాగరిలో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇప్పుడు ఒక అక్షరం ఉంటే ఇది అక్షరం అనుకుందాం. దానికి లెఫ్ట్ ఉంటుంది, దానికి రైట్ ఉంటుంది, దానికి కింద ఉంటుంది, దానికి పైన ఉంటుంది. అవునా? ఇన్ని లెవెల్స్ లో ఒక అక్షరం ఉంటుంది. ఇప్పుడు ప్రే అని ఉంటే ఇట్లా ఉంటుంది. ఇది మళ్ళీ వద్దాం దీనికి. సో పైన కింద. ఇప్పుడు అర్ప్ర అంతే ఇగో ఇట్లా వస్తుంది. ఈ పైన ఒకటి ఉందా, కింద ఒకటి వచ్చిందా, ఇదొకటి. దీనికి పక్కన ఇంకొక అక్షరం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్పి ఇంకా ముగిద్దాము. ఇందాక నేను ఏం చెప్పానంటే C1, C2, C3 ఇట్లా C5 వరకు మాక్సిమం ఉంటాయని చెప్పాను. అటువంటి ఒక పదం ఉంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ దాని మూలం చూద్దాం. ఒకటేమో కృత్స్న అని ఒకటి ఉంది. కృత్స్న అని ఒక పదం అంటే పూర్తిగా అని. కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం. కృత్స్న ఇది త స న మూడున్నాయి. కృత్స్నస్య భావః కార్త్స్న్యం అని ఒకటి ఉంది. అది కా ఇది యాక్చువల్గా మీకు ప్రహేళిక లాగా ఇవ్వాలి. ఇది చెప్తాను. ర త స న య మ. ఓకే, ఈ మ విడిగా. ఇప్పుడు ఏమైతుందంటే ఈ ర ఉంది కదా, దీని పైన వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా ఒకటే అక్షరం. ఇప్పుడు సంయుక్తాక్షరాలతో మీకు చెప్పవలసింది ఏంటంటే ముఖ్య విషయము అవన్నీ వేరే అక్షరాలు కాదు, అదంతా కలిపి ఒకటే బ్లాక్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ర ర ఎక్కడుందిగో ఇక్కడ ఉంది, ఇది ర. త స న య ఇవి 5 అక్షరాలు కలిపి ఒకటే సంయుక్తాక్షరము, ఒక బ్లాక్. ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్. కా తర్వాత ర ముందు పలకది, ఇది కంజంక్ట్ 1 కదా. సో అన్నిటికంటే ఫస్ట్ ఉన్న కంజంక్ట్ ర. కార్ త్స్నయ కార్త్స్న్యం కార్త్స్న్యం. ఈ విధంగా సంయుక్తాక్షరాలు సంస్కృతంలో ఉంటాయి. వీటిని అభ్యాసం చేయండి. వీటి మీద గుణితాక్షరాలు ఎట్లా ఫామ్ అవుతాయి ఏంటి అనేది వచ్చే పాఠంలో చూద్దాము. అంతవరకు సెలవు. హరి ఓం.